నేను క్రికెట్ చూడాలి. బిగ్ బాస్ పెట్టరా? నేను క్రికెట్ చూడాలి. సరే చూడు. అరే వన్ ఇయరా అరే వెనకాల పబ్జీ బద్దాగా. అరే నేను ఆడుకోవాలరా. నువ్వు బద్దగింట్రా పబ్జీ. అయితే నువ్వు బిగ్ బాస్ పెట్టరా? పెట్టరా. నేను పెట్టరా. అరే నువ్వు బిగ్ బాస్ పెట్టకపోతే ఇప్పుడు పెట్టరా. నువ్వు బిగ్ బాస్. నేను పెట్టరా. నేను క్రికెట్ చూడాలి. రిమోట్ ఇరా. మమ్మీ బిగ్ బాస్ పెట్టట్లా చూడు మమ్మీ. వచ్చిందయ్యా బాబు ఈ కార్తీక దీపం సీరియల్. ఏడవలేక సావాలయ్యా. ఇప్పుడు వంటలు వండుకుంటే ఈ వంటలేక సీరియల్ చూడండి. బిందులు పెట్టండి అయ్యా ముందు. ఏడవలేక సావాలి. మన కోసం ఇప్పుడు నడిచిందా? ఏడవరా బాబు మన కోసం ఇప్పుడు నడిచిందా? మన కోసం ఏడిస్తే మనం ఇలా ఎందుకుంటామరా? ఏంటమ్మా ఏడుస్తున్నావు? ఏంటని ఏడుస్తుంది? సీరియల్ సీరియల్ చూడొద్దన్నారుగా. అరే మా కార్తీక వల్ల నీకు అట్లా కష్టాలు ఏం తెలుస్తా? పక్కన బైబిల్ చదువుకో. వచ్చాడయ్యా దేవుడు భక్తుడు. వెళ్ళి చదువుకో, బైబిల్ చదువుకో. వెళ్ళి చదువుకో. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. మీలో జాగ్రత్తమే గాని ఏ విధమైన అపవిత్రమే గాని లోభత్వమే గాని వీటి పేరునైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె
వీళ్ళు ఒక రకం, ఇంకో రకం ఉన్నారు. కొంతమంది ఉంటారు ఇవాళ వచ్చి వెళ్తారు, మళ్ళీ ఈ వారం మొత్తం 6 రోజులు గుర్తురారు, ఇంకా శనివారం రాత్రి గుర్తొచ్చింది. ఇప్పుడేం చదువుతామని రేపు పొద్దున్న రెడీ అయినా ఎత్తుక్కుందాం అనుకుంటారు బైబిల్. ఎతికేసరికి చర్చి టైం అయిపోయింది. ఎతికింది, సరే దొరికింది. ఆ దొరికిన దాని నిండా దుమ్మే. ఆ దుమ్ము దులుపుకుని మళ్ళీ పాస్టర్ గారు తిడతారేమని అమాయకుల్లాగా చర్చికి వస్తారు కొంతమంది. ఈ రెండో రకం. ఇంకా ముచ్చట్లో 3వ రకం ఉన్నారు. అసలు చర్చికి వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, వినాల్సింది తప్ప అన్ని చేస్తారు. దేవుడు ఏం చెప్పాడండి? వాక్యాన్ని తన మనసులో పెట్టుకుని నేను చెప్పిన మాటల్ని మీరు నడుచుకోండి అన్నారు. కానీ ఏం చేస్తారు తెలుసా? చర్చికి వచ్చి నిద్రపోతాం తప్ప ఏం లేదు. ఎప్పుడు నిద్రపోతమే. వీళ్ళు 3వ రకం. అసలు ఇలాంటి వాళ్ళందరినీ బైబిల్ కలిపి ఏమంటుందో తెలుసా? వేషధారులు. ఈ వేషధారులు ఎక్కడ లేరండి, మీలో మాలో మనందరం వేషధారులే. కానీ దేవుడు చెప్పినట్టు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలి. మనం దేవుని మార్గంలో వేషధారులై తిరగకుండా జ్ఞానుల వలె తిరగాలి. అంతే. ఈ రోజుతో వాక్యం ముగించుకున్నాం. ఆమె వాళ్ళకి ఏమైందమ్మా? చంపేసిందంటావా? కాలు గుద్దేసిందా? విష తాగేసింది? చెప్పమ్మా, నాకు అసలు కంగారు ఉంది. ఇప్పుడే కానీ పాస్టర్ చెప్పారు, ఇంకా మారలేదా? మనం బాప్టిజం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇంకా మారకపోతే ఎందుకంటే పాస్టర్ గారి మన ఇంటికి వచ్చేది కానుకల కోసం అనుకున్నాం, కానీ యేసు ప్రభు ప్రేమను పంచడానికి వస్తారని నాకు ఇప్పుడు అర్థం. అవునమ్మా, పాస్టర్ గారు చెప్పినప్పుడు నాకు సిగ్గుగా ఉంది. నీకు సిగ్గుగా లేదా? అవునమ్మా, మారదామమ్మా మనం కూడా. అవునమ్మా, మనం మారాలి. పాస్టర్ గారు వాక్యం విన్నాక నాకు కూడా మారదాం అనిపించింది. చూశారు కదా, ఇది ఒక వేషధార కుటుంబం. వీళ్ళలాగా మనం వేషధారులాగా ఉండకుండా జ్ఞానంతో అందరం ఉండాలని ఈ స్కిట్ మనందరికీ అంకితం అని తీసుకుంటాం.